పోలీసులు పెట్రోలింగ్ దేనిపై చేస్తారు? సాధారణంగా అయితే జీపులు, కార్లు లేకపోతే బైకులు. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గుర్రాలపై. కానీ ఒక దేశంలో మాత్రం పోలీసులు దున్నపోతులపై పెట్రోలింగ్ చేస్తారు. 2000 పౌండ్లకు పైగా బలంగా, దిట్టంగా ఉండి కొమ్ములు తిరిగినట్టు ఉండేటువంటి బర్రెలపై ఆ దేశంలోని పోలీసులు గస్తీ కాయడమే కాకుండా నేరస్తులను కూడా చేజ్ చేస్తారు. అదేంటి? దున్నపోతులు పరుగులు తీస్తాయా? నేరస్తులను పట్టుకునేందుకు సహాయపడతాయని డౌట్ వద్దు. ఎందుకంటే ఆ దున్నపోతులకు ప్రత్యేకమైన పోలీస్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న దున్నపోతుల పెట్రోలింగ్ ఏ దేశంలో ఉంది? ఎందుకు దున్నపోతులను పోలీసులు ఈ విధంగా వాడాల్సి వచ్చింది? తెలుసుకోవాలనుకుంటే వాచ్ దిస్. సాధారణంగా నేరస్తులను పట్టుకోవడానికి ఏ దేశంలో అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసుకుంటుంది. అత్యాధునిక ఆయుధాలతో పాటు అంతకు మించి వాహనాలను కూడా వాడుతుంది. ఇక మన దేశంలో అయితే ఇన్నోవా కార్లు, జీపుల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారు. దుబాయ్, కువైట్ లాంటి దేశాల్లో BMW లాంటి లగ్జరీ కార్లను కూడా పెట్రోలింగ్ కోసం వాడుతుంటారు. కానీ ప్రపంచంలోని ఓ ద్వీపంలో మాత్రం కార్లు, జీపులు ఏవీ లేకుండా వెరైటీగా దున్నపోతులను పెట్రోలింగ్ కోసం వాడుతున్నారు. ఆ ద్వీపమే బ్రెజిల్ అమెజాన్ డెల్టాలోని మారజో ద్వీపం. ఇక్కడ సౌర్ అనేటువంటి చిన్న పట్టణం ఉంది. అయితే ఈ ప్రాంతం ఎక్కువగా అడవితో నిండి ఉంటుంది. అక్కడి భూమి ఎక్కువగా చిత్తడి నేలలు, నదులు, బురదతో నిండి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు గస్తీ కోసం లేక నేరస్తులను పట్టుకోవడానికి కార్లను, జీపులను నడపడం చాలా కష్టం. ఒకవేళ అలా కార్లపై వెళ్ళినా అవి మధ్యలో బురదలో ఇరుక్కుపోవడమో లేక ఆగిపోవడమో జరుగుతుంది. దీంతో ఈ పరిస్థితులు కాస్త దున్నపోతులను రంగంలో దింపేలా చేశాయి. అక్కడి పోలీసులు వాహనాలకు బదులుగా దున్నపోతుల మీద కూర్చుని పెట్రోలింగ్ చేస్తారు. ఇక పట్టణంలో ఎలాంటి నేరాలు జరగకుండా గస్తీ కాస్తారు. ఇక ఈ మారజో ద్వీపం చాలా పెద్దది. స్విట్జర్లాండ్ పరిణామంలో ఉంటుంది. కానీ అక్కడి నేలలు తడిగా ఉంటాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత బురదమయంగా మారుతుంది. రోడ్లు కూడా దారుణంగా తయారవుతాయి. కార్లు, గుర్రాలు కూడా ఆ రోడ్ల మీద నడవాలంటే ఇబ్బంది పడతాయి. ఇక్కడ పరిస్థితులను తట్టుకుని నడిచేందుకు నీటి దున్నపోతులు మాత్రమే సరిపోతాయి. బలంగా ఉండే ఈ దున్నపోతులు బురద, గుంటలు, నీళ్లు ఏది ఉన్నా నడుచుకుంటూ ముందుకు సాగుతాయి. ఈ ప్రాంతంలో మనుషుల కంటే దున్నపోతులే ఎక్కువ. ఇక ఈ ద్వీపంలో సుమారు 5 లక్షల దున్నపోతులున్నాయి. ఇవి రైతులకు వ్యవసాయం చేయడంలో ఉపయోగపడడంతో పాటు సరుకులను రవాణా చేయడానికి కూడా సహకరిస్తాయి. వీటిని స్థానిక పండుగల్లో కూడా ప్రదర్శిస్తారు. అయితే ఇలా ఇప్పటి నుంచి కాదు, సౌర్ పోలీసులు పట్టణంలో గస్తీ కాయడానికి 1990 నుంచి దున్నపోతులపైనే ఆధారపడుతున్నారు. ఇక వీటి మీద గస్తీ కాసే పోలీసులను బఫెలో సోల్జర్స్ అని కూడా అంటారు. ఈ దున్నపోతులు మిగతా దున్నపోతుల కంటే చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంటాయి. ఒక్కో దున్నపోతు 2000 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. గస్తీ అప్పుడు అవి బెదిరిపోకుండా ఉండడానికి వాటికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. పోలీస్ స్టేషన్లలో దున్నపోతులు ఉండేందుకు ప్రత్యేక స్థలం కూడా ఉండి వాటికి లగ్జరీ సౌకర్యాలు కూడా కల్పిస్తారు.